మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1995, 96 10th క్లాస్ పూర్తి చేసుకుని 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా గెట్ టుగెదర్ నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా కలిసి బాల్యంలో తాము చేసిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందరూ కలిసి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వారి పాదాలకు నమస్కారం చేశారు. తర్వాత అందరూ తాము ఏ స్థాయిలో ఉన్నామో పరిచయం చేసుకున్నారు. అంతా ఓ పండుగ వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 30 ఏళ్ల తర్వాత ఎస్ఎస్సీ బ్యాచ్ అంతా కలవడం సంతోషంగా ఉందన్నారు పూర్వ విద్యార్థులు. మా సార్స్ కానీ టీచర్స్ కానీ చాలా మమ్మల్ని స్ట్రిక్ట్గా అంత బాగా చదివించారు. అంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా చేంజ్ అయిందండి. అప్పుడు మా సార్స్ చాలా మాతో చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇప్పుడు ఏమవుతుందండి, ఈ జనరేషన్ పిల్లలు టీచర్స్ మాట వినడం లేదు. అంటే అది టీచర్స్ లోపమా మళ్ళీ పిల్లల లోపమా తెలియట్లేదు. అంటే మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా కొందరు హై పొజిషన్లో, అంటే మంచి మంచి పొజిషన్లో, ఒక అబ్బాయి కేశవులని డాక్టరేట్, తర్వాత కొందరు ఏఎస్, అట్లా కొందరు చూస్తూనే అబ్బాయి ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారా అనిపిస్తుంది. మమ్మల్ని ఇంత సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన మా టీచర్స్కు పాద నమస్కారం. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మాతో పాటు చదివిన విద్యార్థులందరూ అమ్మాయిలు అబ్బాయిలతో పాటు మా గురువులను కూడా సత్కరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఇంకా ఆనందంగా ఉంటుంది ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది. ఎందుకంటే అబ్బాయిలకు ఆల్మోస్ట్ ఇదే నేటివ్ ప్లేస్ ఉంటుంది, అమ్మాయిలకు ఈ ప్లేస్తో పాటు ఇంకో నేటివ్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి మేము అక్కడి నుంచి రావడం మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. 3 స్కూల్స్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ మేము గెట్ టుగెదర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అది కూడా చాలా ఏళ్ళ తర్వాత మేము ఇంతమందిని మళ్ళీ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మేము గుర్తుపట్టకుండా ఉన్న స్టేజ్లో అందరం కలుసుకొని ఎంజాయ్ చేయడానికి వచ్చాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటుగా మా టీచర్స్ని కూడా ఒకసారి, అంటే మమ్మల్ని ఇంత సంస్కారవంతంగా తీర్చిదిద్దిన టీచర్స్ని కూడా మేము ఫెలిసిటేట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి అది కూడా చాలా సంతోషకరమైన విషయం. మేము చాలా రోజుల తర్వాత కలుస్తున్నాము. ఈ మండలంలో 1995-96లో ఒకటే హై స్కూల్ ఉండేది. ఎంతమంది అంటే మా బ్యాచ్లో మొత్తం ఏ సెక్షన్ బి సెక్షన్ కూడా 140 మంది మెంబర్స్ ఉన్నారు. చాలా మండలంలో చాలా విలేజ్ నుంచి వచ్చినారు. 30 సంవత్సరాల తర్వాత పెట్టుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందులోనూ అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 95-96 బ్యాచ్ గర్ల్స్ బాయ్స్ అందరము కలిసిపోవడానికి గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. అందరూ సహకరించారు. మన ఉపాధ్యాయులు మా గురువులు అందరూ సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు. 1995-96 బ్యాచ్లో మేము 10వ తరగతి చదివాము దేవరకద్ర జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో. ఈరోజు ఈ కార్యక్రమం 29 సంవత్సరాల తర్వాత జరుపుకోగలుగుతున్నాము. మా బ్యాచ్ యొక్క విశిష్టత ప్రత్యేకత ఏంటి అంటే, జనరల్గా హై స్కూళ్ళు పిల్లలు మాత్రమే కలిసి ఇట్లాంటివి జరుపుకుంటారు. మేము ప్రైమరీ స్కూలు, అన్ని ఊర్లలో ఉన్న ప్రైమరీ స్కూళ్ళు, మా బ్యాచ్కి సంబంధించిన వాళ్ళ అప్పర్ ప్రైమరీ స్కూలు ప్లస్ హై స్కూలు అందరం అన్ని ఫ్రెండ్స్, ఈవెన్ మా బ్యాచ్లో 1 సంవత్సరము చదివి దూరంగా వెళ్ళిన విద్యార్థులను కూడా మేము ఆహ్వానించడం జరిగింది. అందరూ ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 1995-96 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసిన మా స్నేహితురాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మా గెట్ టుగెదర్ పెట్టుకోక మేము 30 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా స్పందించి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇక్కడ రావడము, ఇంత పెద్ద ఎత్తున కూడా చేసుకోవడము, ఇంతవరకు కూడా గతంలో కూడా ఎవరు చేయని విధంగా కూడా మేము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ఈ గెట్ టుగెదర్ చేయడము అందరికీ ఆనందకరమైన విషయము. దీనికి గాను ప్రతి ఒక్కరి తోడ్పాటు ఉంది, ప్రతి ఒక్కరి సహకారం ఉంది. వాళ్ళు వీళ్ళు అనకుండా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క స్నేహితుడు, ప్రతి ఒక్క లేడీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ మేము పెద్ద ఎత్తున గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రాము అందరూ కూడా సార్లను కూడా ఇన్వైట్ చేసినాము. వాళ్ళ సన్మానం కూడా చేసి, మాకు గురువులు కాబట్టి వాళ్ళకు సన్మానం చేసినందుకు మాకు కూడా ఇంత భక్తి పుణ్యం వస్తుంది. కాబట్టి ఇంత మంచి చేసిన అందరూ ప్రతి ఒక్కరు